తెలంగాణ ప్రజలకు మరో బిగ్ అప్డేట్. వచ్చే నెల 15 లోపు 7,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు రెడీ చేయబోతున్నారా? ఈ ఇల్లు ఏ 2 వర్గాలలో ఉన్నాయి? దసరా పండుగ సందర్భంగా ఎవరికి ఇవ్వబోతున్నారు? ఇది కొత్త ఇందిరమ్మ ఇల్లు కాదు. గతంలో నిర్మించి అసంపూర్ణంగా మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఎవరికి అవకాశం వస్తుందో, ఎలాంటి డాక్యుమెంట్స్ సిద్ధంగా పెట్టుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా క్లారిటీగా తెలుసుకుందాం. ఇక్కడ ఒక చిన్న థ్యాంక్ యూ చెప్పాలి. మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇప్పుడు 500 సబ్స్క్రైబర్లకు చేరుకుంది. నా మీద నమ్మకం పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసి ప్రతి వీడియోను చూసి లైక్ చేసి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఇంకా ముందుకు వెళ్ళాలని ధైర్యం వస్తుంది. ఇదే మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందని నమ్ముతున్నాను. జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చేసినటువంటి ఒక జిల్లాలోని 2 నియోజకవర్గ ప్రాంతాలలో దసరా పండుగ కానుకగా 7,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేదలకు పంపిణీ చేయాలని ఈ జిహెచ్ఎంసి పరిధిలో ఏ జిల్లాలోని ఏ 2 నియోజకవర్గాలలో దసరా కానుకగా ఈ 7,000 ఇళ్లను పంపిణీ చేయడం జరుగుతుంది అనే పూర్తి వివరాలను ఈ రోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి సంబంధించి కానివ్వండి, ఆసరా పెన్షన్లకు సంబంధించింది కానివ్వండి, ఈ తెలంగాణ రాష్ట్రంలోని అమలు చేయబడే సంక్షేమ పథకాలు అంటే ఫ్రీ పథకాలు ఏదైనా సరే ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ సమాచారం వచ్చినా కానీ ఆ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్లుగా మీ మోనీ మాహి ఛానల్లో మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలో రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు భాగమై ఉన్నాయి. ఈ రంగారెడ్డి జిల్లాలోని 2 నియోజకవర్గాలు మహేశ్వరం నియోజకవర్గంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను, ఇక్కడ మనకు ఇబ్రాహీపట్నం నియోజకవర్గంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అంటే అసంపూర్తిగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేయాలని ప్రభుత్వం కాంట్రాక్టర్లను ఆదేశించడం అనేది జరిగింది. ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గంలోని 3,500 ఇండ్లు అసంపూర్తిగా ఉన్నాయి. ఇక్కడ ఇబ్రాహీపట్నం నియోజకవర్గంలో మరొక 3,500 ఇండ్లు అసంపూర్తిగా ఉన్నాయి. ఈ 2 నియోజకవర్గాల పరిధిలో 7,000 ఇండ్లు అసంపూర్తిగా ఉన్నాయి. అంటే సగం నిర్మించి ఉన్నాయి. ఈ 7,000 ఇండ్లను వచ్చే నెల 15వ తేదీ వరకు పూర్తి చేయాలి అని చెప్పేసి కాంట్రాక్టర్లకు ప్రభుత్వం డెడ్ లైన్ విధించడం అనేది జరిగింది. ఈ కాంట్రాక్టర్లు ఈ ఇండ్లను పూర్తి చేసినట్లయితే వారికి గ్రీన్ ఛానల్ ద్వారా బడ్జెట్ను కూడా రిలీజ్ చేయడం జరుగుతుందని ప్రభుత్వం తెలియజేయడం అనేది జరిగింది. కాబట్టి వచ్చే నెల 15వ తేదీలోపు ఇక్కడ మహేశ్వరం, ఇబ్రాహీపట్నం నియోజకవర్గాలలో 7,000 ఇండ్లు పంపిణీకి సిద్ధం కానున్నాయి. ఈ అసంపూర్తి ఇండ్లను అంటే సగం కట్టి వదిలేసినటువంటి ఇండ్లను పూర్తి చేయడంతో పాటు మౌలిక సదుపాయాలు అయినటువంటి రోడ్లు, విద్యుత్ మరియు డ్రైనేజీల సౌకర్యం, మంచినీటి సౌకర్యాన్ని కూడా కల్పించాలని ప్రభుత్వం తెలియజేయడం అనేది జరిగింది. ఈ విధంగా పూర్తి చేసినటువంటి 7,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇక్కడ దసరా కానుకగా జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి ఈ 2 నియోజకవర్గాల పరిధిలోని ఇల్లు లేని నిరుపేదలకు మరియు ఇల్లు కట్టుకోవడానికి జాగ కూడా లేని నిరుపేదలకు పంపిణీ చేయడం జరుగుతుందని ప్రభుత్వం తెలియజేయడం అనేది జరిగింది. ఈ ఇళ్ళకి కావలసిన డాక్యుమెంట్స్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసి పెట్టండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అన్ని కామెంట్స్కి రెస్పెక్ట్ ఇచ్చి నేను రిప్లై ఇస్తాను. ఇంకొకటి, కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి ఆశీస్సులతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.